యాసంగి వడ్ల కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగకుండా సివిల్ సప్లైస్ శాఖ అలర్ట్ అయింది. వేరే ప్రాంతాల వడ్లను లోకల్గా చూపించేందుకు మిల్లర్లు చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తుంది. గతంలో మాదిరిగా దొంగ ట్రక్ షీట్లు రాసి గోల్మాల్ చేసేందుకు వీలు లేకుండా ఈసారి నోట్ క్యామ్ యాప్ను తీసుకొచ్చింది. ధాన్యం అమ్ముకున్న రైతులు, నిర్వాహకులు, వ్యాపారుల చేతిలో మోసపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు సివిల్ సప్లై అధికారులు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అక్రమాలు, మోసాలు జరగకుండా ఈసారి నోట్ క్యామ్ యాప్ను తీసుకొచ్చారు. ధాన్యం లారీ దగ్గర ట్రక్ షీట్తో రైతు, డ్రైవర్, సెంటర్ ఇన్ఛార్జితో గ్రూప్ ఫోటో తీసి సెంటర్, డేట్, టైంతో యాప్లో అప్లోడ్ చేయిస్తున్నారు అధికారులు. యాసంగి సీజన్లో రాష్ట్రంలో 56,49,000 ఎకరాల్లో వరి సాగైంది. 1,27,00,000 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని సర్కార్ అంచనా వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 8,200 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సివిల్ సప్లైస్ అధికారులు. ఇప్పటికే 2,000 సెంటర్లకు పైగా ప్రారంభించి 1,00,000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. జియో ట్యాగింగ్ చేసిన లారీలో ధాన్యం బస్తాలను లోడ్ చేసి బస్తాల సంఖ్యను ట్రక్ షీట్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత లారీ డ్రైవర్, కొనుగోలు సెంటర్ ఇన్ఛార్జ్ అందుబాటులో ఉన్న రైతుతో కలిసి ట్రక్ షీట్తో నోట్ క్యామ్ యాప్లో కొనుగోలు సెంటర్ పేరు, తేదీ, టైం వచ్చేలా ఫోటో తీస్తారు. ఆ ఫోటోను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ హెడ్కు వాట్సాప్లో పంపిస్తారు. ఆ ఫోటోను వడ్ల కొనుగోలు సెంటర్ ఫైల్లో సేవ్ చేస్తారు. ఇలా ఎన్ని లారీల్లో ఏ మిల్లుకు ఎన్ని బస్తాలు వడ్లు పంపించారో ఆ ఫైల్స్లో వివరాలు ఫీడ్ చేస్తారు. గతంలో ఇతర ప్రాంతాల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసిన వడ్లను ఇక్కడే కొన్నట్టుగా కొందరు అక్రమ మిల్లర్లు దొంగ ట్రక్ షీట్లు తయారు చేసేవారు. కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కుమ్మకై మద్దతు ధర పొందేవారు. అంతేకాకుండా తూకం తక్కువగా ఉందని, వడ్లు సరిగా లేవని కొర్రీలు పెట్టి లారీ లోడులో బస్తాలు కోత పెట్టేవారు. అయితే నోట్ క్యామ్ యాప్లో సెంటర్ పేరు, డేట్, టైం వచ్చేలా ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తుండటంతో అక్రమ వ్యవహారాలకు చెక్ పడుతుంది. ఇక వడ్ల కొనుగోలులో తూకంలో కోత పెట్టినా, కాంటా పెట్టకున్నా, రైతులకు కొనుగోలు సెంటర్లలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా రైతులు నేరుగా ఫోన్ చేయడానికి ప్రత్యేక కాల్ సెంటర్ నెంబర్ 9281423621ను ఏర్పాటు చేశారు. సెంటర్లలో ధాన్యం కాంటా పెట్టిన తర్వాత బస్తాలకు రైతులకు ఇచ్చే టోకెన్ నంబర్లు వేస్తున్నారు. వడ్ల కొనుగోలులో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు సివిల్ సప్లై అధికారులు. కొనుగోలు కేంద్రాల నుంచి లారీ ఎప్పుడు, ఏ మిల్లుకు బయలుదేరింది, అన్లోడ్ ఎప్పుడు జరిగింది వెంటనే తెలుసుకుంటున్నామన్నారు. మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా నోట్ క్యామ్ యాప్ ఉపయోగిస్తూ ఫోటోలు తీసుకుంటున్నట్టు తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి కంప్లైంట్లు నమోదు చేసుకోవడానికి స్టాఫ్ను ఏర్పాటు చేశామంటున్నారు యాదాద్రి జిల్లా సివిల్ సప్లైస్ డిఎం హరికృష్ణ.